అంటానో మీరు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో, ఈ దినం మీకున్న పరిస్థితుల్లో దేవుడు ఆనాడు చేసిన కార్యమును జ్ఞాపకము చేసుకుంటే, ఆనాడు బలపరిచిన దేవుడు ఈనాడు నిన్ను బలపరుస్తాడు. ఆనాడు నీ జీవితంలో మేలు చేసిన దేవుడు ఈ రోజు కూడా నీ జీవితంలో మేలు చేస్తాడని, తప్పక ఆనాడు నన్ను బ్రతికించిన వాడు ఇప్పుడు బ్రతికిస్తాడని నువ్వు గనక జ్ఞాపకము చేసుకుంటే, ఈ రోజు ఎదురుపడుతున్న ఎలాంటి సమస్యనైనా కానీ నువ్వు జయించడానికి నీలో నిరీక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుంది? నిరీక్షణ కలగాలి అంటే దేవుని కార్యాలు మన జ్ఞాపకముకి రావాలి. అందుకనే ఇజ్రాయెల్ ప్రజలు ఒట్టిగే మర్చిపోతారు. తిని మర్చిపోవడము దేవుని బిడ్డలకి బాగా అలవాటు అంట. స్తోత్రం చెప్పండి. తిని మర్చిపోవడం దేవుని బిడ్డలకి అలవాటు అంట. గుర్తుండదట. అట్లా తింటారు, అట్లా వెళ్ళిపోతారంట. మళ్ళీ ఏం పెట్టారా అంటే గుర్తులేదంటారంట. ఏం పెట్టారా అంటే గుర్తులేదంటారంట. ఏంది? సంఘానికి వస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం, ఏం వాక్యం చెప్పారంటే ఎవరు గుర్తుండదు. ఇప్పుడు సగం మంది స్తోత్రం చెప్పండి. ఇంటికి వెళ్తారా? మీరే అడగండి. భార్య భర్తలు ఇక్కడ ఉన్నారా? ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యని అడగండి, ఏం వాక్యం చెప్పారు పాస్టర్ గారు, ఒక మాట చెప్పంటే ఆమె గుర్తురా. స్తోత్రం చెప్పండి. ఆమె నిన్ను అడుగుద్ది, ఏం వాక్యం చెప్పారు ఈరోజు అన్నయ్య అంటే నీకు గుర్తురాదు. ఎందుకంటే ఇక్కడ తిన్నా మర్చిపోతాం. ఇంటికి బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? మనం మర్చిపోతాం. ఎవడైతే దేవుని వాక్యమును, దేవుని మాటను మరవకుండా హృదయంలో ఉంచుకుంటాడో వాడికి నిరీక్షణ కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను వాగు దాటినప్పుడు దేవుడు ఏం చెప్పాడో, వాళ్ళకి ఏం చెప్పాడు? వాళ్ళు మర్చిపోతారు. అందుకే ఏమన్నాడంటే, యాజకులు యోర్దాను నీటిలో కాలు పెట్టిన స్థలములో ఉండి 12 రాళ్ళు తీసి అక్కడ గొప్పగా పెట్టండి. ఎందుకయ్యా అలా పెట్టాలంటే, ఇదిగో మీ దేవుడు యోర్దాను వాగుని దాటించాడని, ఎర్ర సముద్రం 2 పాయలు చేస్తారని, ఆ దారి పొడిన పోయినోడల్లా చూసి ఏం చేయాలా? మీ తాత ముత్తాతలు కానివ్వండి, పిల్ల తరములు ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఆ కార్యములు జ్ఞాపకము చేసుకుంటేనే నీ దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థమవుతుంది. అప్పుడు నిరీక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుంది? నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణ లేనప్పుడు మన సమస్యలలో మనము జయాన్ని చూడలేము. మన సమస్యల్లో జయించడము, ఆ పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంటుంది. కానీ నీకు నిరీక్షణ అవసరం. ఎందుకు తెలుసా? నేను ఒక మాట చెప్తున్నాను. యుద్ధము గెలవడమో లేకపోతే విజయము ప్రాముఖ్యం కాదు, కానీ ముగించడము చాలా ప్రాముఖ్యం. విజయం ప్రాముఖ్యం కాదు, ముగించాలి. ఏదైనా కానీ చెప్పాలి. కార్య ఆరంభము కంటే కార్య అంతము